ఒక విలువైన బలమైన సంగతి విందాం. నా బాల్య దశ నుంచి ఈరోజు వరకు నా స్నేహితులు అలా తెర మీదకి వచ్చారు. నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు అల్టిమేట్గా తేలిపోయిన ఆన్సర్ ఏంటంటే వీళ్ళెవరు నీకు స్నేహితులు కారు. ఎందుకంటే ఈ కొలతకి సరిపోవట్లేదు ఎవరు. ఈ కొలతకి ఎవరు సరిపోకపోయేసరికి వీళ్ళ స్నేహితులు కాదురా అబ్బాయి, నీ చుట్టూ తిరిగే చాలామంది సాతాను ఏజెంట్లు ఉన్నారు. నీ కొరకు నా కొరకు కాదు కానీ బైబిల్లో ఒక సన్నివేశానికి వెళదాం. పురాతనమైన సంగతే, కానీ ఈరోజు దేవుడు మనతో నేరుగా మాట్లాడబోతున్నాడు. చూద్దాం ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి దావీదుని ఎల్లనివ్వక సౌలు అతన్ని చేర్చుకొని దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొని మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సుబుద్ధి గలవాడై పని చేసుకుంటున్నాడు. మరి ఎన్నిసార్లు మీరు ఈ సందర్భం చదివారు నాకు తెలియదు, కానీ ఈసారి నాకు చదివేసరికి నాకు చాలా కొత్తగా అనిపించింది. రాస్తున్న సందర్భం చూడండి, ఏదో సీన్ జరుగుతుంది అక్కడ. బ్యాటిల్ గ్రౌండ్లో లేదా యుద్ధ భూమిలో వాతావరణం గంభీరముగా పొగలుగా లేచిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుందట. ఎవరిది? దావీదు. నిజమైన స్నేహం ఇది అనడానికి నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? నీకు ఆడు ఎందుకు ఫ్రెండ్ రా అని అడగండి. ఆడు నాకులా గాలుడు కనుక ఫ్రెండ్, అంతేనా? మీరందరూ వీడెందుకు నీకు ఫ్రెండ్ రా అని అడగండి. ఆడు నేను కలిసి నైస్గా కాలేజ్ ఎగ్గొట్టి పార్కులో తిరుగుతున్నాను, అందుకు మాకు కుదిరింది దోస్తి. మై ముస్తఫా ఎవడు చెప్పండి? ఆడు ముస్టోడాడు, ముస్తఫా కాదాడు. నీ బతుకుని పాడు చేయడానికి వచ్చినట్టు. మరో మాట, ఇంకా నీకు స్నేహితులు ఎవర్రా అని అడిగితే వాళ్ళు చెబుతారు ఏదో ఒక లౌకికమైన కారణం తప్ప స్నేహానికి సరి అయిన తార్కాణం ఈ లోకంలో లేదు, కానీ బైబిల్లో ఉంది. మరో మాట ఏంటో తెలుసా? ఓసారి అన్నాను, మీకు ఎంతమంది గుర్తుందో, మనమేంటో తెలియాలంటే మన స్నేహితులను బట్టి చెప్పొచ్చట, మనల్ని బట్టి మన స్నేహాలు కూడా ఎలాంటివో చెప్పొచ్చట. ఈ కొలత వాళ్ళిద్దరి మధ్యకి తీసుకెళ్తే చాలా విడ్డూరంగా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా విభజించి ఆలోచిద్దాం. చివరికి వెళ్ళేసరికి మనకు ఏడుపు వచ్చేస్తుంది. చూడండి ఏం జరుగుతుందో. మొదటి వచనం, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన. ఒక మాట అడుగుతున్నాను, దావీదుతో ఎవరు మాట్లాడుతున్నారు? రాజు అయిన సౌలు మాట్లాడుతున్నాడు. ఒక మాట గుర్తుపెట్టండి, రాజు అయిన సౌలు దావీదుతో ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఊహిద్దాం లేదా అనుకుందాం. ఏం మాట్లాడుతున్నట్టే సహజంగా అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే 17వ అధ్యాయంలో పెద్ద ఫైట్ జరిగింది. 17వ అధ్యాయంలో ఫైట్ జరిగిన తర్వాత రాజు కంగారు అవుతున్నాడు. మరి ఏ ఊరు రానిది అని, ఎవరబ్బాయి ఇవి? మేమంతా కంగారైపోయి దాక్కుండిపోయి ప్రాణాలు గుప్పుడులో పెట్టుకుంటే నువ్వొచ్చి వాడిని ఒక్క దెబ్బ కొట్టేసావు. ఎవరు నువ్వు? ఏ ఊరు నువ్వు? ఎంత చిన్నపిల్లవాడు?
నీ ఎత్తు చూసినా, నీ ఆకారం చూసినా, లేదా నీ తల మొదలుకొని కింద వరకు ఎక్కడ చూసినా అతను ఫైట్ చేసేంత ఆకారం లేదు. బహుశా ఈ టాక్స్ అన్ని జరుగుంటాయి. బహుశా బాగున్నవరా అబ్బాయి, నేను చూస్తుంటే హీరోలాగా అనిపిస్తున్నావురా. ఖచ్చితంగా సౌలు దావీదుని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడో ఉండడా చెప్పండి. ఎందుకు పొగడ్డు? ఎందుకంటే దావీదు లేకపోతే ఆ రోజు దిక్కు లేదు. ఖచ్చితంగా పొగుడుంటాడు. నువ్వు ఎలా ఉన్నావంటే, ఈరోజు మాకు హీరో వచ్చావు, పరువు కాపాడావు, రాజ్యాన్ని కాపాడావు, కత్తి సాయము లేకుండానే చిత్తుగా వాడిని నరికి పాడేస్తావు. హీరో. ఎంత హీరో అయినా సౌలు గుండెలో ఉన్నది ఏంటంటే సెకండ్ హీరో నువ్వు, నా తర్వాతే. ఆ ఫీల్తోనే పొగుడుతున్నాడు, ఆ మాటలే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు సందర్భం తెలుసు. ఇంకా ఏం జరిగిందంటే, ఈ సందర్భం మనకు రసవత్రంగా అర్థం కావాలి అంటే కాస్త ముందు అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జరిగిందంటే మనకు తెలుసు. గొలియాతు గాడు సవాల్ చేస్తున్నాడు. గొలియాతు గాడు సవాల్లో వాడు మేజర్ పాయింట్ ఏంటి చెప్పండి. మరి ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, కానీ గొలియాతు గాడి సవాల్లో మేజర్ పాయింట్, బెంచ్ మార్క్ లాంటి పాయింట్ ఏంటి చెప్పండి. ఇప్పటికీ గొలియాతు గాడు మనల్ని సవాల్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. గొలియాతు గాడు చేసిన సవాల్లో మేజర్ పాయింట్ ఏంటి చెప్పనా? సింగిల్గా రమ్మన్నాడు. సాతాను గాడి యొక్క ఎత్తుగడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని వాడు సింగిల్గా కొడతాడు, గుర్తుపెట్టుకో. సంఘము కుప్పకూలిపోవాలన్నా, సంసారం ఎగిరిపోవాలన్నా సాతానుగాడి యొక్క వ్యూహం, సాతానుగాడి యొక్క ఎత్తుగడ, సాతానుగాడి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే వాడు మనిషిని సింగిల్ చేస్తాడు, మనిషిని ఒంటరి చేస్తాడు. ఆ ఒంటరి చేసినప్పుడు వాడు అంటాడు, నీ ఎజెండాతో రా అంటాడు. సంఘమైన, సంసారమైన, స్నేహమైన ఎప్పుడు కుప్పకూలిపోద్దంటే మనం సింగిల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సాతానుగాడు చుట్టూ చేసే పని ఏంటంటే వాడు ఒంటరిని చేయడానికి చేస్తాడు. వాడికి బలం ఎక్కువ. నలుగురు కలిసి ఉన్నాం అనుకోండి, ఎంత బలవంతునని ఏం చేస్తాం? దెబ్బ పగలగొడేస్తాం. నలుగురు అన్నదమ్ములు కలిసి ఉన్నాం అనుకోండి, ఎంత వీరుడు సూర్యుడు వస్తాడు, రమ్మనండి, చక్కగా ఎక్కమప్ప చెప్పి పంపించేస్తాం. పంపించేము. మనకాడికి అంత కండలు లేకపోవచ్చు, మనకాడికి అంత బలం లేకపోవచ్చు, కానీ ఈ నలుగురు బలం ముందు వాడు బలం ఏమి పెద్ద బలం కాదు. నలుగురు కలిసి ఉన్నప్పుడు సాతానుగాడికి తెలుసు వాడి ఎజెండా, వాడి సీక్రెట్ ఏంటంటే సింగిల్ విడగొట్టి పాలిస్తాడు. విడగొట్టి వాడు చేసే ఎత్తుగడ ఏంటంటే గెలుపుకి కారణం కాకుండా ఉండాలి అంటే వాడు చేసే పని అని చెప్పినా, వాడు గుంపులుగా ఎడగొడతాడు. కలిసి ఉండనేవాడు. సాతానుగాడి పని అదే, వాడి ఎజెండా అదే. వాడు చేస్తున్న పోరాటం ఏంటంటే రా సింగిల్గా రండి. గొలియాతు గాడు వేస్తున్న సవాల్ ఏంటి చెప్పినా, వాడు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పినా, రండి సింగిల్గా రండి, మీ స్టేటస్తో రండి, నీ ఎజెండాతో రా, ఎవడొస్తాడో ముందుకు రండి. ఈరోజు సాతానుగాడు సంసారంలో సంఘంలో ఎట్టి చిచ్చులు ఏంటి చెప్పినా ఒంటరిని చేస్తాడు. కులం చూపించవచ్చు, వర్గం చూపించవచ్చు, వంశం చూపించవచ్చు, బంధుప్రీతి చూపించవచ్చు, ఏదో ఒకటి చూపించి వాడు ఏమంటాడు చెప్పినా సెపరేట్గా ఉండంటాడు. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేను చెప్తున్నాను, మనం గెలవం. చెప్పండి, ఓడిపోతాం. గుంపులో నుంచి ఒంటరిగా వస్తే విడిపోవడం అనేది ఓడిపోవడానికే గుర్తు. కలిసి ఉండేది ఎప్పుడు చెప్పండి విజయానికి గుర్తు. కుటుంబమైనా, మరలా చెప్తున్నాను, కుటుంబమైనా మీరు వేరువేరుగా బతకండి, ఊరికి లోకువైపోతారు. ప్రతి ఒక్కడు అరుస్తాడు, ప్రతి ఒక్కడు డైలాగులు కొడతాడు. మీరు కలిసి ఉండండి, అమ్మో ఆ జోలికి పోకూడదు అంటారు. వాళ్ళందరూ ఒకేసారి వచ్చేస్తారంట. కలిసి ఉండండి. సంఘమైనా దారంటే పోయేవాడికైనా జడిచిపోవడం స్టార్ట్ అవుతుంది. అది విడివిడిగా ఉండండి. ఆడి దగ్గర ఒక మాట, నీ దగ్గర ఒక మాట చెప్పి మనకి ఎన్ని పొలాలు పెట్టాలని పొలాలు పెడతారు. అది చేసే ఎత్తుగడ ఏంటో తెలుసా? సింగిల్గా రండి, నీ ఎజెండాతో రా, నీ సొంత ఆలోచనతో రా, నువ్వు నిర్ణయించుకుంటురా, నీవేరా. వీళ్ళందరూ ఏమన్నారు చెప్పిన, మేము రామన్నారు, మేము సింగిల్గా రామన్నారు. భయపడకన్నారో మరి ఎలా అన్నారో తెలియదు, కానీ సింగిల్గా వెళ్ళడం సౌఖ్యం కాదని వాళ్ళకి అర్థమైంది. మంచి నిర్ణయమే నన్ను అడిగితే.
ఒంటరి పోరాటం విజయానికి కారణం కాదని వాళ్ళకి అర్థమైంది. వారి లోపం ఎక్కడుందో మనకు తెలియదు, వారి ఆలోచన ఎక్కడ తిరుగుతుందో మనకు తెలియదు, అది బలమో బలహీనతో కూడా వాళ్ళకి తెలియదు. సింగిల్గా రానన్నారు. ఆ టైంలో సింగిల్గా వచ్చాడు. ఎవరు చెప్పండి? దావీదు. సింగిల్గా వెళ్ళడం విజయం కాదన్నప్పుడు మరి ఈయన సింగిల్గానే తిరుగుతున్నాడు, ఒంటరిగానే తిరుగుతున్నాడుగా, మరి ఈయనకి ఎలా విజయం వచ్చింది? ఆయన సింగిల్గా తిరిగాడని ఎవరు చెప్పారు? ఆయన ఎప్పుడుతో దేవుడితో కలిసి తిరుగుతాడు. ఆయనకి కుటుంబంలో స్నేహితులు లేరు, ఆయనకి లోకంలో స్నేహితులు లేరు, ఆయనకి ఎవరు లేరు. ఆయనకి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వాళ్ళ ముగ్గురు ఉన్నారు స్నేహితులు. ఆత్మ తోడుగా ఉన్నాడు, తండ్రి తన రెక్కల చాటున కాపాడుతున్నాడు. కుమారుడు అడుగు జాడల్లో దావీదుని రెచ్చగొట్టి నడిపించే స్వభావంతో స్నేహితులై ఉన్నారు. ఇప్పుడు ఆయన సింగిల్ కాదు, చెప్పండి, గుంపుతోనే వెళ్తున్నాడు. ఆయన వచ్చాడు, ఫైట్ చేస్తున్నాడు. ఏం జరిగిందో మన తెలుసు, అదంతా వివరించొద్దు. ఒకే దెబ్బకి ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టేశాడు, ఎందుకంటే అది దేవునితో జరుగుతున్న యుద్ధం. ఒకే ఒక్క మాట అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. దావీదు విజయానికి కారణం ఏంటి చెప్పనా? దేవునితో కంపేర్ చేస్తున్నాడు. మనకి విజయాలు రాకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? చెప్పండి, మనతో కంపేర్ చేసుకుంటాం, అందుకే మనకు విజయాలు రావు. దావీదు దేవునితో కంపేర్ చేస్తున్నాడు కనుకే వీడెవడు సున్నతి లేనివాడు, నన్ను అంటాం కాదు, మిమ్మల్ని అంటాం కాదు, వీడు సాక్షాత్తు దేవుడినే ఎక్కిరిస్తున్నాడు. అందుకే నేను వెళుతున్నా, నా దేవుడితో కలిసి వెళుతున్నా. కొట్టేశాడు, అయిపోయింది. పెద్ద ఫైట్ తర్వాత, సవాలన్నీ జరిగిపోయిన తర్వాత, విజయాలన్నీ సొంతమైపోయిన తర్వాత జరుగుతున్న విషయం తెలుసు. పాటలు, నెక్స్ట్ పద్యాలు, కీర్తనలు, ఘనతలు. దావీదుకి మామూలు వర్షిప్ కాదు. ఆ రోజు సెల్ఫీలు లేవు, కానీ నేను అడుగుతాను, దావీదుకి సెల్ఫీలు ఇస్తే సాయంత్రం అయ్యేది. ఆ రోజు మామూలు సీన్ కాదు అది. ఆ రోజు మొబైల్స్ లేవు, కానీ దావీదుకి ఎంతమంది క్యూ కట్టేవారు తెలుసా? అందరూ, ప్రతి ఒక్కరు దావీదు చుట్టూ తిరిగి, సార్ 1 సెల్ఫీ ప్లీజ్ అనేవారు. మొత్తం ముగిసిపోయింది. వారాహోరణ ఊరేగింపుతో వచ్చేసాడు. వచ్చి ఇప్పుడు రాజగృహంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇది వాతావరణం. ఇప్పుడు చదవండి, మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఒక మాట అడుగుతున్నాను, వాళ్ళ డాడీతో దావీదు మాట్లాడుతుంటే యోనాతాను ఎందుకు కనెక్ట్ అయిపోయాడు? మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో, స్నేహం ఎలా కుదురుతుందో. వాళ్ళ తండ్రి సౌలుతో దావీదు మాట్లాడుతుంటే, దావీదుతో సౌలు మాట్లాడుతుంటే యోనాతాను హృదయం కలిసిపోవడం ఏంటి? ఏమైనా దావీదు ఏమైనా అవుట్లుక్ నచ్చిందా? కొంతమంది మన స్నేహితులు ఎప్పుడు చేసుకుంటాం చెప్పినా, ఆడిది బాగుంటుంది రా, డ్రెస్ కోడ్ బాగుంటుంది, అందుకే ఆడితే వెళ్తే చెప్పండి నేను కూడా డ్రెస్ కోడ్ మార్చుకోవచ్చు అనుకుంటా. దావీదుకి డ్రెస్ ఏంటి చెప్పండి? తోలు దట్టి ఉంది అక్కడ. డ్రెస్ కోడ్ కాదు, అవుట్లుక్ కాదు, ఆయనకున్న ఆ రింగులు తల ఏదైతే ఉందో అది ఏమీ కాదు. ఆ ఎర్రని వాడు, చక్కటి వాడు, నేత్రాలు గలవాడు, ఎన్నో ఉన్నాయి దావీదు కూర్చున్న లిస్టు. ఆ 16 అధ్యాయం చదువుతుంటే ఎర్రనివాడు, చక్కనివాడు, సౌందర్యం గలవాడు, ఇవన్నీ చూసిపడ్డానికి యోనాతాను ఇలా అంటున్నాను, బాధపడకండి ఈ పదం అంటున్నందుకు. దావీదు నపుంసకుడు కాదు, యోనాతాను నపుంసకుడు కాదు, అలాంటి భావజాలం కాదు. మరి యోనాతాను ఏం చూశాడు తెలుసా? చూడాల్సిన విషయాన్నే చూశాడు. ఏం చూశాడు? మరలా చదువుతాం, చాలా గమ్మత్తైన మాటలు. దావీదు సౌలుతో మాట్లాడుతుండగా చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. నేను అడుగుతున్నాను, ఎందుకు కలిసిపోయిందంటే మనం ఎప్పుడు పట్టించుకో. మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు వీళ్ళిద్దరికీ హృదయం కలిసిపోయింది తెలుసా? ఒకే ఒక్కటి, యోనాతానికి బాగా మైండ్లో తిరిగిన విషయాలు ఏంటంటే, నిజానికి ఆ ఫైట్ చేయాల్సింది దావీదు కాదు. నిజానికి ఆ ఫైట్ చేయాల్సింది దావీదు కాదు, మరెవరు? మా నాన్న కన్నా ముందు యువరాజుగా ఫైట్ చేయాల్సింది నేను. బాగా గుర్తించాలి.
మా నాన్న కన్నా యువరాజుగా ఫైట్ చేయాల్సింది నేను, యువరాజుని నేను, కాబోయే రాజుని నేను, సైన్యానికి ముందుండాల్సింది నేను, రాజ్యాన్ని, పౌరువాన్ని లేదా పరువుని, రాజ్యపు హక్కుల్ని కాపాడవలసినది నేను. నా ప్లేస్లో ఎవరు ఫైట్ చేశారు చెప్పండి? దావీదు ఫైట్. దావీదును చూసి యోనాతాను నేర్చుకున్నది ఏంటంటే ఒకే ఒక్కటే, ఇదిగో ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే బికాస్ యూ అన్నాడు. డేవిడ్, నీ వల్లే ఈరోజు నేను ఎలా ఉన్నానంటే నీ వల్లే. నేను భయపడిపోయాను, నేను పారిపోయాను. యుద్ధం చేయాల్సిన కాబోయే రాజుగా ప్రాణం తెగించి రాజ్యం కొరకు నిలబడాల్సిన నేను, సైన్యం ఉన్నా, సత్తు ఉన్నా, నీలాంటి వయసు నాకున్నా, నేను ఆడలిపోయాను, భయపడిపోయాను, వెనక్కిపోయాను. కానీ ఈరోజు నువ్వు వచ్చావు కనుకే ఈరోజు మేము ఇంకెలా నిలబడి ఉన్నాం. నువ్వన్నదే లేకపోతే చెప్పండి, ఈరోజు మేమన్నది లేదు. అందుకే ఈరోజు నుంచి నాకు నువ్వు చెప్పండి, నా ప్రాణ స్నేహితుడుగా. స్నేహం ఎలా కూరని చెప్పండి. తింగర స్నేహాలు ఇవేమి చూడం మనం. స్నేహితుడిని ఒకళ్ళ స్నేహితుడిగా మనం చేసుకోవాలి అంటే దాని వెనక సాక్రిఫైస్ ఉండాలి, త్యాగం ఉండాలి. యోనాతాను ఎంత తెలివైన అబ్బాయో చూడండి. యోనాతాను సౌలుతో మాట్లాడుతూ ఉండగా, వాళ్ళ నాన్న పొగుడుతూ ఉండగా, బయట టాక్ ఎన్నో పొగడతలు ఘనతలు దావీదుని పొగుడుతూ ఉన్నప్పుడు చూసుకుల్లిపోలేదు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? ఎవడరా రాజు, నిన్నెవడు కంగారు వెళ్ళమన్నాడు అంటాం మనం. ఇది యుద్ధమంతా అయిపోయిన తర్వాత నిన్నెవడు వెళ్ళమన్నాడు అంటాం. కానీ దావీదు చూడండి, దావీదుని చూసి యోనాతాను అంటది, ఈరోజు నా నెత్తి మీద కిరీటం ఉందంటే నువ్వు పెట్టిన భిక్ష. ఈరోజు రాజు వస్త్రాలు వేసుకుని నేను నిలబడ్డానంటే దావీదు నువ్వు పెట్టిన భిక్ష. ఈరోజు నా రాజ్యం పిల్ల పాపలతో తిరుగుతుందంటే నువ్వు పెట్టిన భిక్ష. నువ్వే గనక సీన్లో కలగ చేసుకోకపోతే నేనన్నదే లేదు దావీదు. అందుకే నువ్వు ఈరోజు నుంచి నాకు చెప్పండి ఫ్రెండ్ అంతే అన్నాడు. ఇంకా మంచి మాటలున్న చూడండి, అదే వచ్చిన కిందకి కొనసాగిద్దాం. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి అతన్ని ప్రేమించను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకుని, అక్కడ మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి, సౌలు మాట్లాడుతుండగా యోనాతాను హృదయము కలిసిపోయింది. యోనాతాను హృదయము కలిసిపోయింది. ఎందుకు కలిసిపోయిందంటే, యుద్ధం చేయాల్సిన నా ప్లేస్లో నువ్వు యుద్ధం చేసావు, రాజ్యం పరువు కాపాడాల్సిన నా ప్లేస్లో నువ్వు పరువు కాపాడావు, ప్రజల్ని ప్రాణాలతో కాపాడాల్సిన నేనైతే నువ్వు చేసావు. నా స్థానంలో యుద్ధం చేసి ఈరోజు రాజ్యాన్ని కాపాడే సామాన్యంగా మా ముందుకు వచ్చి ఇంకా నిలబడి మాట్లాడుతుంది. అందుకే నీ హృదయంతో నా హృదయం కలిసిపోయింది, నీ హృదయంతో నా హృదయం కలిసిపోయింది. ఒకవేళ నువ్వే కనుక యుద్ధము చేయకపోతే ఈ రోజుకి నేను చచ్చిపోయి ఉండాలి. నువ్వే కనుక యుద్ధము చేయకపోతే నా తల నరికేసి ఉండాలి. నువ్వే కనుక యుద్ధము చేయకపోతే ఈరోజు నాకు రాజు వస్త్రాలు లేవు. నువ్వే కనుక యుద్ధము చేయకపోతే నాకు ఏడుపు, మా నాన్నకి ఏడుపు తప్ప ఆనందమే లేదు. అందుకే ఈ గెలుపు మాది కాదు, నీది. ఈ గెలుపు నీది కాదు, మాది, మనందరిది. ఈరోజు నుంచి నీకు స్నేహితుడు. ఓ గొర్రెలు కాసే అబ్బాయితోనట చెప్పండి, రాజుగారు అబ్బాయి స్నేహం చేస్తున్నట్ట. ఏముందబ్బా అంటే గొర్రె ఉంది కదా అక్కడ, చెప్పండి ఏముందబ్బా అక్కడ స్నేహం ఓ గొర్రెలు కాసుకునే అబ్బాయితో, ఒక ఏజెన్సీలో తిరిగే ఒక అబ్బాయితో రాజకుమారుడు స్నేహం ఎలా చేయగలగడంటే అక్కడ చూసింది ఒకే ఒక్కటే, తెలివైన రాజు, రాజుకు తగిన ఆలోచన క్వాలిటీ ఉన్న రాజు గనకే యోనాతాను విసిరిన ఆ సవాళ్ళు స్వీకరించలేక నాకు పక్షముగా అతను నిలబడ్డాడు గనకే రాజు ప్లేసులో ఈరోజు నువ్వు ఉండాలి. అందుకే నచ్చేసావు నాకు. గెలుపు నీది, విజయము నీది, అన్నీ నీవైనా ఎప్పటికీ రాజులుగా నువ్వు లేవు, మేమే ఉన్నాం. అందుకే దావీదు అంటున్నాడు, గొలియాదు సవాలు దాటికి నిలబడలేని నేను ఆ సవాల్ని అందిపుచ్చుకొని ఈరోజు ఇంకా మమ్మల్ని నిలబెట్టావంటే మా కోసం చనిపోవడానికి రెడీ అయ్యావు.
నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడట. దొంగ స్నేహితుడు ఏం చేస్తాడట? చెప్పండి, క్వైట్ ఆపోజిట్. ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఎప్పుడు లేపేలా అని ప్లాన్ చేస్తాడట. ఈ మధ్య చాలా విషయాల్లో తెలుస్తున్నాయి. నాకు బీపీ పెరిగిపోయింది. నా చుట్టూ స్నేహితులు అనుకున్నాను, కానీ లేసే స్కెచ్లు చేసిన తర్వాత నాకు కంగారు వచ్చింది. నా మంచి చెబుతున్నారు అనుకున్నాను, అందరూ నాకు మంచి చెప్పేవాళ్ళే. అలా వచ్చి ఏం చెప్తారు చెప్పనా? ఆడు మంచోడు కాదన్నా అంటాడు. నేను అనుకుంటున్నా ఆడు మంచోడు కాదేమో అనుకున్నాను, కానీ విషయం చెప్పిన ఈడు మంచోడు కాదు. ఈడెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళానంట, జేమ్స్తో తిరుక్కో నీకు లైఫ్ ఉండదు అన్నాడట. నాకు నిజంగా ఇవన్నీ తెలిసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మనుషులు అలాంటి వాళ్ళు చెప్పనా? చెప్పండి. అవసరమైతే మన ప్లేస్నే కాదు, మన లైఫ్నే చెప్పండి ఖతం చేయడానికి చూస్తారు. దావీదుని, యోనాతాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, యోనాతాన్ మైండ్లో ఇవన్నీ తిరుగుతున్నప్పుడు యోనాతాన్ ఇలా అంటున్నాడు, ఇదిగో ఈరోజు నేను ఇంకా రాజవస్త్రం కట్టుకున్నానంటే, నా తల మీద ఇంకా కిరీటం ఉందంటే, నా వస్త్రాలు ఇంకా గౌరవంగా ఉన్నాయంటే, నా కత్తి నా చేతిలో ఇంకా తలతల మెరుస్తూ రాజు వైభోగం నాకు చూపిస్తుందంటే, బికాజ్ ఆఫ్ యూ డేవిడ్, నువ్వే. నేను బ్రతుకున్నానంటే నువ్వే, నేను జయించానంటే నువ్వే, నా రాజ్యం నాతో ఉందంటే నువ్వే, నా కిరీటం నాతో ఉందంటే నువ్వే, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నువ్వే నువ్వే నువ్వే. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు మాకు దాసుడు కాదు, మాకు స్నేహితుడు. ఈరోజు మాకు స్నేహితుడు నువ్వు. ఈరోజు మీకు మాకు పడనంత దూరం, అగాధం లేదా ఈ స్థాయిలు కాదు. ఈరోజు నేనే దిగిపోయి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు. అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పనా? తన ప్రాణంతో తన ప్రాణం కలిసిపోవడమే కాదు, హృదయం కలిసిపోయింది. ప్రాణ స్నేహితుడు అన్నాడు. హృదయము కలిసిపోయి ప్రాణ స్నేహితుడు అన్నాడు. నేను అడుగుతున్నాను, ప్రాణ స్నేహితుడు హృదయము కలిసిపోయినప్పుడు ఎప్పుడు కలిసిపోద్దంటే, ఆడు సగం సిగరెట్ కాసి నీకు సగం సిగరెట్ ఇస్తే కలిసిపోద్ది నీకు. ఆడు సగం ఒక ఏముండే లాలీపప్పులు, ఆడు సగం సీకేసి నీకు సగం ఇస్తే చెప్పండి నీకు కలిసిపోద్ది. ఏం కలిసిపోతుంది? నీ లాలాజలం కలిసిపోద్ది. కరోనా లేక బతికిపోయావు, లేకపోతే నువ్వు ఆ రోజు లాలీపప్పు వెళ్ళిపోదు. ఆడు సిగరెట్ కాసి నువ్వు సిగరెట్ కాలిస్తే, వాళ్ళు లాలీపప్పు సగం తిని సగం తింటే, ఆడు 50-50 బిస్కెట్లో మస్కా సగం చేస్తే, ఇది నీకు స్నేహితుడు. నీకు ఎవరైనా ఏదన్నా ఐటమ్ ఇస్తే, ఒక చాక్లెట్ ఇస్తే ముక్క కట్ చేస్తే కలిసిపోతాం. ఇవి గాలి స్నేహాలు ఇవన్నీ. నీకు ఎలా స్నేహితుడు అంటే, నేను ఇలా స్కూల్కి వెళ్ళి వెంటనే ఆడు ఇలా పక్క జరిగి నాకు ప్లేస్ ఇస్తాడంటే అదే స్నేహం. అది ఆడు ఇవ్వకపోతే మాస్టర్ ఊరుకుంటాడా? దాన్ని నన్ను పక్క జరుగుతాడు. ఎవడు స్నేహితుని అడుగుతున్నాను, ఎలా స్నేహం? వాడిని స్నేహం అని ఎలా కొలుస్తున్నావు? నీకోసం వాడు ఏం చేశాడు? నీకోసం ఏమీ చేయలే. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కోసం ఏం చేయరు చెప్పండి? ఎప్పుడూ ఏం చేయలే. మన సంతోషంలో కూడా ఏమీ చేయలే, మన దుఃఖంలో కూడా ఏమీ చేయలేదు, మనకి ఏమీ చేయలేదు. మనకి స్నేహితులని ఎలా పేరెట్టగలరు? దావీదుకి, యోనాతానికి వాళ్ళ మధ్య ఉన్న ఆ బాండింగ్కి కారణం ఏంటంటే, మా కోసం నువ్వు ప్రాణం పెట్టడానికి రెడీ అయ్యావు, అందుకే మాకు నచ్చావు. అందుకే యోనాతాన్ అంటున్నాడు, నీ హృదయముతో నా హృదయం కలిసిపోయింది. ఆ మాటకేంటి చెప్పనా? భయ్యా, నా హృదయాన్ని నీకు ఇచ్చేసా. మనం ఎవరికి ఇచ్చేస్తాం హృదయాన్ని? చెప్పండి, సిగ్గులేకుండా పర్లేదు. నా హృదయాన్ని నీకు ఫ్రెండ్గా నీకు ఇచ్చేసా. మనం ఎవరికి ఇస్తాం? ఫ్రెండ్కి ఇవ్వం. చెప్పండి, పిల్ల నీకు ఇచ్చేసా అంట. పిల్ల ఏం చేస్తుంది? ఈ మధ్య ఇమేజ్లు వస్తున్నాయి, పొడిసేస్తుంది. పిల్లకి హృదయం ఇస్తే ఏం చేద్దాం? అదే మంచి ఇమేజ్ ఉండేదండి. ఆడు గుండెకాయ కోసేసి సముద్రంలోకి పోతున్నాడు. ఆవిడ ఎలా నిలబడి చూస్తుంది గుండెలా అట్టుకుని. ఆడు సముద్రంలో పోతున్నాడు. ఇంకెందుకంటే నీకు సముద్రమే దిక్కేక. నువ్వు ఇచ్చింది ఎవరికి? పిల్లకే. నువ్వు ఇచ్చింది ఎవరికి? ఆ పనికి మాలిన దానికి. కానీ బైబిల్లో చూడండి, ఎవరికి ఇస్తున్నావు? ప్రాణం పెట్టే స్నేహితునికి హృదయం ఇస్తున్నాడు. చూడండి, నా గుండె నీ చుట్టే తిరుగుతుంది ఫ్రెండ్. నేను అనుకుంటానండి, లవర్స్కున్నంత ఎఫెక్షన్ ఉంది ఇద్దరికి. ఎవరికి చెప్పండి? దావీదుకి నా కోసం గుండు కొట్టుకుని, నా కోసం కాదు గుండు కొట్టుకున్నది. ఈరోజు ఈ గుండె ఇలా కొట్టుకుంటుందంటే అది నువ్వు పెట్టిన భిక్ష. అందుకే నా హృదయం ఇచ్చేస్తున్నాను, నా ప్రాణం ఇచ్చేస్తున్నాను. ఫ్రెండు, నువ్వు అడిగితే నీకోసం నేను ఏదైనా ఇచ్చేస్తాను. నీకోసం నేను జీవించాలని, నీకోసం బతకాలనుకుంటున్నాను. దావీదు, నీతో ఓ మాట అంటున్నాను, మన ఇద్దరం నిబంధన చేసుకుందామా అన్నాడు. ఏంటట నిబంధన? చూడ వెళదాం, కిందికి వెళదాం ఒకసారి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనివ్వక, దావీదుడు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు. ఏంటట?
హృదయం ఇచ్చేశాడు. తర్వాత ప్రేమించుచు మన ప్రాణ స్నేహితులు లేదా మనకు స్నేహితులని చెప్పుకున్న వారికి బాగా మనం కొలవాల్సిన మాట ఏంటి చెప్పనా? ప్రేమించుచు. ఈరోజు మన స్నేహాలు ఎలా ఉంటాయి చెప్పనా? గంటకు ఒకలాగా, రోజుకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా, గంటకి మారిపోతాం. మన నెలలో బాగానే ఉంటాం, ఈ నెలలో తగలడిపోతాం. ఈ నెలలో బాగానే ఉంటాం, వచ్చి నెలలో కొట్టేసుకుంటాం. ఈ సంవత్సరం బాగానే ఉంటాం, నెక్స్ట్ ఇయర్కి బాగం. ఇవి ఎలా ఉంటాయి చెప్పనా? ఈ స్నేహానికి గుర్తులు కావు. అసలు మీ మధ్య స్నేహమే లేదు. దావీదుని చూడండి, యోనాతాన్ని చూడండి, ప్రేమించు. ఎప్పటి వరకు? ఈ గుండెల్లో ఊపిరినంత వరకు నిన్నే నేను ప్రేమిస్తాను. నా ఊపిరి ఉన్నంత వరకు, నా గుండె కొట్టుకున్నంత వరకు నేను ఎల్లకాలం చెబుతున్నా, నిన్నే ప్రేమిస్తా. నాగార్జున కాదు, నిన్నే ప్రేమిస్తా. దావీదు, నేను ప్రేమిస్తాను ఎప్పటి వరకు? ఎవర్ లాంగ్. స్నేహానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటి చెప్పనా? ఎప్పుడు ఒకేలా ఉంటున్నాం. స్నేహానికి నిలువెత్తు గుర్తేంటి చెప్పనా? ఎప్పుడు ఒకేలా ఉన్నాం. నిజమైన స్నేహానికి గుర్తేంటి చెప్పనా? విడిపోయి దూరంగా ఉండాలని కోరుకోకపోవడం నిజమైన స్నేహం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దూరం జరగకుండా ఉండిపోవడం. యోనాతానికి ఎంత బ్రైట్గా ఆలోచిస్తున్నాడు చూడండి. నేను నీతోనే ఉంటా, ప్రేమించు. ఎంతకాలం అంటే నేను బ్రతుకున్నంతకాలం నేను ప్రేమిస్తూ ఉంటా, ఎప్పుడు నీకు ఏ హాని చేయను. ఆశ్చర్యకరమైన మాట ఏంటి చెప్పనా? నిబంధన చేశాడట. ఏం చేశాడు? నిబంధనకి మూల పదంలో వాడిన పదం ఏంటంటే కవనెంట్ అన్నాడు. మనం అనుకునే నిబంధనలు కాదు, మన పెళ్లి నిబంధనలు చేస్తాం. మనకు స్నేహితురాలు ఉంది కదండి, ఎవరు చెప్పండి? పెళ్ళైన వాళ్ళందరూ మీ ఆవిడ కూడా స్నేహితురాలే. ఆవిడ అదో రకమైన ఫ్రెండ్. ఆవిడ నిబంధన చేస్తుంది. ఏమని చెప్పండి? అది ఎందును, బాధ ఎందును చెప్పండి. విడనాను, ఏదో అంటుంది అక్కడ. అలా అంటుంది. యాద వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది, బాధ వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది, బాధ పెట్టమంటే వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంది ఏంటంటే ఆవిడ స్నేహితురాలు కాదు. ఆవిడ నిజమైన స్నేహంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా, పొజిషన్ ఎలా ఉన్నా, నాకన్నా ఎక్కువగా దావీదు కనబడుతున్నా, నీతో నిబంధన చేస్తున్నా, కమిట్ అయిపోయాను నీతో అంటాడు. మాటిస్తున్నాను, నీకు మాటిస్తున్నాను, ప్రాణం ఇస్తున్నాను, హృదయాన్ని ఇస్తున్నాను, నా లైఫ్ ఇస్తున్నాను. ఈరోజు నన్ను నీకే దావీదు ఇచ్చేసుకుంటున్నాను. పేరుకి నేను రాజుని కానీ నాకు తెలుసు నువ్వే రాజువి. పేరుకు నేను యువరాజుని కానీ ఈరోజు ఈ ప్లేస్లో నీదే. అందుకే నేను తగ్గిపోతూ నీ దగ్గరికి నేను వచ్చి అడుగుతున్నాను, మనం ఇప్పుడు ఇలా ఉందాం అన్నాడు. స్నేహంలో మంచి మాట గుర్తుపెట్టుకోండి. ఎవరితో అయినా స్నేహం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు బాగుంటు రేపు బాగుంటానని యాసాలు మానేసి ఒక మాట అనండి. అరే నీకు మాట ఇస్తున్నాను, ఎప్పుడు ఒకలాగా ఉంటానని చెప్పండి. ఎప్పుడు ఒకేలా ఉంటాను, ఎప్పుడు ఒకేలా మాట్లాడతాను, ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తానని చెప్పండి. మనం అలా చెప్పం. మనం ఎలా ఉంటాం చెప్పండి? మాట ఇస్తాం చెప్పండి, ఆడ పెద్ద సన్నాసిగడని బయటికి వెళ్ళి చెప్తాం. మనం మాట ఇస్తాం, ఇలా మాట్లాడతాం, అలా మాట్లాడతాం, ఎన్నో చెప్పి చివరికి వదిలేస్తాం. దావీదుకి యోనాతానికి చూడండి, దావీదు నుంచి రియాక్షన్ ఉందో లేదు కానీ యోనాతాన్ నుంచి మొదటగా చెప్పండి రియాక్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే దావీదు కన్నా ముందు పిలుపునిచ్చింది ఎవరు చెప్పండి? యోనాతాన్. ఎందుకంటే నా పొజిషన్ నాకు తెలుసు. వెంటనే ఏం చేశాడు తెలుసా? ముగించుకుందాం త్వరగా. మరియు యోనాతాన్ తన దుప్పటిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదు నాకు ఇచ్చాను. చూసారా ఏమర్థమైందండి? మీరు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు కానీ ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. యోనాతాను చేస్తున్న పని చూడండి. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, విల్లును, నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చిన. దాని అర్థం ఏంటి చెప్పనా? నేను కింగ్ కదా, నువ్వే కింగ్. కత్తి నీది, దుప్పటి నీది, వైభవం నీది, నా ఒంటి మీద ఉండడం ఏంటి? నేను శాతగాడిని, నువ్వు సవాలుకి నిలబడి ప్రాణాలు అడ్డెట్టింది. అందుకే నువ్వు రాజువి, పొగడతగా అర్హుడివి. ఈరోజు మేము ఇలా బట్టగట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని గుప్పుడు మెతుకులు మేము తింటున్నామంటే నువ్వు చేసిన పోరాటం, నువ్వు నిలబెట్టిన గౌరవం, నువ్విచ్చిన ఈ ఘనత, ఇదంతా నీది. అందుకే నీ ముందు వస్త్రాలు వేసుకోవడం నాకు సిగ్గుగా ఉంది. ఈ రాజవస్త్రం నీదే, ఇది ఈ కత్తి నీదే, ఈ వైభవం నీదే, అన్నీ నీవే. అందుకే నీకు సరెండర్ అయిపోతున్నా, కమిట్ అయిపోతున్నా. నేను ఎప్పుడు నీతో ఇలాగే ఉంటా. ఎంతగా ఉన్నాడు చెప్పనా?
దావీదు కోసం తండ్రి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునేంతగా ఉన్నాడు. ఎవరు? యోనాతాను. సెమినార్లో చెప్పిన ఎంతమంది గుర్తుందో, యోనాతాన్ని సొంత తండ్రి ఏమని తిడతాడు తెలుసా? అది ఎంతమంది గుర్తుందో? ఆ పదం తెలుగులో వాడాలంటే రే నా కొడక అంటాడు. ఎవరిని? ఆ కొడక ఏ కొడక మనకు బయట తెలుస్తుందండి. అరే నా కొడక అంటాడు. ఎవరినో తెలుసా? నువ్వు మీ అమ్మకు పుట్టలేదురా అంటాడు. ఎంత మాట చూడండి, మీ అమ్మకు పుట్టలేదురా, నువ్వు నాకు పుట్టినోడు కాదన్నంత మాట అన్నట్టు అంటాడు. చూడండి, ఆ మాట ఎవరి కొరకు పడ్డాడు తెలుసా? యోనాతాను, దావీదు కోసం. ఎందుకు ఇన్ని పడుతున్నాడు ఈ అబ్బాయి అంటే వాళ్ళ బాబుకి అర్థం లేదు, కానీ చెప్పండి వాళ్ళ అబ్బాయికి అర్థమైంది. నువ్వు రాజు అని మీసాల ಮೇಲೆ వాళ్ళు లేకపోతే ఈరోజు మనం లేము. నువ్వేదో సింహాసనం మీద కూర్చుని ఏదో అనుకోకు, వాళ్ళు లేకపోతే ఈరోజు మనం లేము. డాడీ నీ బుర్రకెక్కిందో లేదు, కానీ నా బుర్రకెక్కింది. ఈరోజు ఊపిరుతున్నామంటే వాడే వాడే వాడే. అందుకే వాడెవడో కాదు, మై డియర్ డీరెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, నా హృదయానుసారమైన నా స్నేహితుడు. అతని కొరకు నేను ఏదైనా చేస్తా. అన్నీ ఇచ్చేసాడట. ఎన్ని ఇచ్చేసాడంటే తనకున్న గౌరవాన్ని మొత్తం ఇచ్చేసాడట. ఎప్పటి వరకు దావీదుతో ఇలా యోనాతాను ఉన్నాడంటే, ప్రేమించుచు. ప్రారంభంలో ప్రేమిస్తాం, తర్వాత చెప్పండి, తర్వాత దూరాలు చేస్తాం. మన స్నేహాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయిని నేను చాలా ఆశ్చర్యంగా అలా చూడలేదండి. ఆ అబ్బాయి అంటే స్నేహితుల రోజు కనుక చెప్తున్నాను, నా స్నేహాలు ఎలా ఉన్నాయి. చాలా మంచిగా నేను హానర్ చేస్తా. ఆ అబ్బాయి అట ఫోన్ చేసి వేరే వాళ్ళకి, ఇప్పుడు ఎక్కువగా మీటింగ్స్ పెడతారుగా, మీటింగ్స్ ఫోన్ చేసి కన్వీనర్స్కి ఫోన్ చేసి వాళ్ళని జాగ్రత్తగా దూతున్నాడట. ఎందుకు దూతున్నాడా అని ఆరా తీస్తే తెలిసింది ఏంటి చెప్పనా? నా ఫ్రెండ్ అన్న చుట్టూ తిరిగిన ఈ అబ్బాయే నన్ను లేకుండా చేసి ఆ మీటింగ్స్ ఆ అబ్బాయి చేయాలనుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యపోయానండి, ఎంత సంకుచితమైన బుద్ధి ఉందా అని. ఆ మీటింగ్స్ కావాలని నేనే ఇచ్చేస్తాను, అవి కావాలంటే అవి నేనే ఇస్తాను. బాండింగ్ కన్నా ఫేమ్ ఎక్కువ కావాలా అని మధ్యకాలంలో నాకు ఫోన్ చేయడం మానేశారు. ఎందుకు మానేశారంటే వాళ్ళకు విషయం అర్థమైందట. ఆ విషయం ఏంటి చెప్పనా? జేమ్స్ అనేవాడు ఉంటే మనం కనబట్టలేదని ఆలోచించుకున్నారట. అందుకే కలిసి రావట్లేదు, నిలబట్టలేదు, మాట్లాడట్లేదు. ఏం చేస్తున్నారంటే అసలు జేమ్స్ ఎవడో కూడా మాకు తెలియదు అంటున్నారట. ఆశ్చర్యం ఏంటి చెప్పినా, అంతకుముందు నేనే మా బ్రదర్స్, ఇదిగో మా డీరెస్ట్ లేదు మా హార్ట్ అని చెప్పుకున్నాను, నేను చెప్పుకుని తింగరోళ్ళలాగా. తర్వాత వాళ్ళు నాకు ఇచ్చింది ఏంటి చెప్పిన కితాబ్ ఈ మధ్య తెలిసింది నాకు. వాళ్ళు నాకు ఇచ్చింది ఏంటి చెప్పినా ఆడెవడో మాకు తెలియదు అన్నారు. మన లోక స్నేహాలు ప్రారంభంలో తమ్ముడు, అన్న అది ఇది, అలాగా నా స్నేహితుడు అది ఇది అని చెప్తారు. కానీ కాలం గడిసే కొద్దీ చెప్పండి ఈడి ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలని చూస్తారు. నేను ఆశ్చర్యపోయాను. కానీ యోనాతాను చూడండి, నిజానికి యోనాతానుది ప్లేస్ అది ఎవరిచ్చారు? దావీదు నిలబెట్టాడు. దావీదు ప్లేస్ మరలా ఎవరిచ్చేశారు? యోనాతాను ఇచ్చేశాడు. ఇదంతా చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ యోనాతానుని దావీదుని చూస్తే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు కనబడతావు. సాతానుగాడు సవాల్ చేస్తున్నాడు మన కుటుంబాన్ని. సాతానుగాడు మన ఒంటరితనాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. సాతానుగాడు మనల్ని సింగిల్ చేసి ఓడించాలనుకుంటున్నాడు. కానీ మన పక్షాన యుద్ధం చేసింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే క్రొత్త నిబంధన బాహాటంగా చెప్పిన మాట ఏంటి చెప్పినా, ఇదిగో ఈరోజు నేను బతుకున్నానంటే నా పాపంతో యుద్ధం చేసింది నువ్వు. ఆ రోజు దావీదు ఈ క్రొత్త నిబంధన స్నేహంలో చెప్పండి యేసుక్రీస్తు. ఈరోజు నేను బ్రతుకుండడమే కాదు, ఈరోజు నాకంటూ ఒక గౌరవం ఏడిసిందంటే అది నువ్వు. ఈరోజు నేను పాపాన్ని జయించి జీవంలో రేపో మాపో అడుగు పెట్టడానికి అర్హత కలిగి నేనున్నానంటే యేసయ్య నీవే, మెస్సయ్య నీవే. ఈ రోజుకి నా గౌరవపదమైన కిరీటం ఉందంటే అది నువ్వే. అందుకే నీ హృదయంతో నా హృదయాన్ని కలిపేస్తున్నాను, నా ప్రాణంతో నీ ప్రాణాన్ని ముడెట్టేస్తున్నాను. ఈరోజు ఈ ఊపిరి లాక్కుంటున్నానంటే, ఈరోజు నేను బతుకుతున్నాను, ఈ గుండె కొట్టుకుంటుందంటే ప్రభువా నీకు చెప్తున్నాను, ఈ ప్రాణం నీదే. నా కొరకు శిలువ మీద యుద్ధం చేస్తావు, నా కొరకు బలియాగం అయిపోయావు. ఈరోజు కిరీటం నీది, అన్నీ నీవి, అసలు నాకంటూ ఏమీ లేదు. అందుకే నేను చేసేది ఒకటే, నీతో నేను నిబంధన చేసేసుకుంటున్నాను.
యోనాతాను నిబంధన చేసేసుకున్నట్టుగా ఈరోజు మనం కూడా నిబంధన చేసుకున్నాం ప్రభుతో. నేను నిబంధన చేసేది ఎందుకంటే నీ వల్ల ఈరోజు నేను ఇంకా బతుకున్నాను, నీ వల్ల నేను ఇంకా బతుకున్నాను. యోనాతాన్ అనే పేరుకి అర్థం ఏంటో చెప్పనా? గాడ్స్ గివింగ్ అని. యోనాతాన్ అనే పేరుకి అర్థం మనకి గూగుల్లో కూడా చూస్తే అక్కడ చెప్పిన మాట, గాడ్ హ్యాస్ గివెన్. దేవుడు ఇచ్చేసాడట. ఏమి ఇచ్చేసాడు? దావీదుని నీ కొరకు ఇచ్చేసాడు. యోనాతానికి ఎవరినిచ్చాడు? దావీదుని ఇచ్చేశాడు. క్రొత్త నిబంధనలో నా కొరకు ఎవరిని ఇచ్చేశాడు? ప్రభువుని ఇచ్చేశాడు. నా కొరకు ప్రభువుని ఇచ్చేశాడు. ఈరోజు బతుకున్నానంటే ఆయన వల్లనే, ఈరోజు కుటుంబంతో ఉన్నానంటే ఆయన వల్లనే, ఈరోజు నాకు గౌరవం ఉందంటే ఆయన వల్లనే, ఈరోజు నాకంటూ ఒక కిరీటం ఉందంటే ఆయన వల్లనే. అందుకే నా దుప్పటి, నా కత్తి, నా గౌరవం, నా జీవితం ఆయనకి ఇచ్చేస్తున్నా. నీ వల్లే ప్రభువా. నిబంధన చేసుకుంటున్నా. ఎంత నిబంధన అంటే, నీకు మాట ఇచ్చి నేను ఎప్పుడు నేను కాదని అనను. నా కోసం నువ్వు వస్తే నీ కోసం నేను వదిలేసి ఎక్కడికి పోమంటావు. క్రొత్త నిబంధనలో బ్యూటీ ఏంటో చెప్పినా, మన స్నేహితుడి కొరకు చెప్పండి మనం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. యోనాతాను సాతానైన సౌలు చేతుల్లో చనిపోవడానికి ఎందుకు సిద్ధపడ్డాడంటే, నా కోసం ప్రాణం పెట్టిన వాడి కొరకు నేను ప్రాణం పెట్టడం తప్పేమీ కాదనుకున్నాడు. క్రొత్త నిబంధన మనకు నేర్పిస్తున్నది అదే. అందుకే ఆ యోహాను సువార్తలో ఎంత బ్యూటీగా రాశాడు చూడండి. యోహాను సువార్తలో త్వరగా ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచ్చిన. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు చెప్పండి? మనకు ఎవడున్నాడు చెప్పండి? మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. మనం పాడవుతే చూద్దాం అన్న వాళ్ళు ఉన్నారు. మన స్నేహితులే నవ్వుతారండి ముందు. మన స్నేహితులే మనల్ని ఏడిపిస్తారు. మన స్నేహితులే మనల్ని పాడు చేయాలని చూస్తారు. కానీ మన స్నేహితుడు, ఈ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు చూడండి, పాడైపోయిన మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. మన మీదకి లెగిసిపోతున్న అలల్ని అణిచేయడానికి వచ్చాడు. మన మీద వాగు గొంతెత్తి అరిసి సవాల్ చేసి మనల్ని ఒంటలు చేసి మనల్ని నాశనం చేయాలనుకున్న వారిని దెబ్బ కొట్టి, చావు దెబ్బ కొట్టి మన కొరకు ప్రాణం పెట్టి బాగున్నావా అని అడిగాడు మనల్ని. అందుకే ప్రభువుని చూస్తే మనం నేర్చుకోవాల్సింది, ఆ రోజు దావీదేమో కానీ ఈరోజు ఆ దావీదు సింహాసనం మీద కూర్చున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా చెబుతున్నాడు చూడండి ఆ కింద మాట, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులందరూ. స్నేహానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పిన నిబంధన. స్నేహానికి నిలువెత్తు సాక్ష్యం నిబంధన. యోనాతానికి నిలువెత్తు సాక్ష్యం నిబంధన. ఎస్, నీకు మాట ఇస్తున్నాను, నీ మాట ఎప్పుడు నేను తప్పను, నీ మాటకు విరుద్ధంగా ఎప్పుడు నేను మాట్లాడను, అసలు నీకు విరుద్ధంగా నేను ఎప్పుడు ఉంటాను. ఇక్కడ కూడా చూడండి, మీకు నాకు నిబంధన ఏంటంటే నా మాటనండి, నా కొరకు బతకండి, నా కోసం జీవించండి, నా కోసం చూడండి, నా కోసం పరిగెట్టండి. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచున్నాను. రాజు గొర్రెల కాపరికి ఏమైపోయాడు? స్నేహితుడైపోయాడు. ఇక్కడ రివర్స్ మరలా. ఈ రాజు చెప్పండి, మనం గొర్రెల కాపరికి అని అర్థం. ఇంకా దిగువ బ్రతుకు, ఇంకా పాపంలో, ఇంకా దిగువ స్థాయిలో మనం ఉన్నవారం. ఆ గొర్రెలు మనమే, ఆ పాపులం మనమే. ఈ రాజు మన కొరకు వచ్చి మన కొరకు నిబంధన చేసి మన కొరకు ఫైట్ చేసి మన కొరకు నిలబడి అన్నాడట, ఒకే ఒకటి, నన్ను ప్రేమించండి చాలా, ఇంకేం వద్దు అన్నాడట. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పినా, అన్నిటికీ దూరంగా ఉంటాం. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పినా, ఆయన ఉంటే చాలు అనుకుంటాం. ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటుంది చెప్పినా, ఆయన కొరకు ఈ గొంతు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, ఈరోజు బతుకున్నానంటే ఆయన వల్ల. అందుకే యోహాను జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమంటాడు చెప్పిన, శిష్యులందరూ వస్తారు, గురుగారు మీకు ఒక మాట చెప్పాలి, మీరు ఎవరు కూర్చైతే ఎక్కువ చెప్తున్నారో పబ్లిక్ అంతా ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు, ఆయననే తిరుగుతున్నారు. నీకన్నా ఎక్కువ మంది శిష్యుల్ని చేసేసుకుంటున్నాడు, నీకన్నా ఎక్కువ మంది జనాల్ని పోగేసేసుకుంటున్నాడు, నీకన్నా ఎక్కువగా అందరిని వెనకేసుకుని ఓ గుంపుని స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇలా అయితే రేపొద్దున మనకి ఏగలే అన్నారట. ఎవరు? యోహాను శిష్యులు. మరి ఏం చేయమంటారు అని అడగలేదు ఎవరు? యోహాను.
నిజమైన స్నేహితుడి గనక యోహాను ఏమని చెప్తున్నా, అసలు నేను వచ్చిందే ఆయన కొరకు అన్నాడు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త, త్వరగా యోహాను సువార్త 3:22 నుండి. యోహాను సువార్త 3:22 నుండి. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచూ ఉండెను. నీళ్ళు విస్తారముగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచుండెను. జనులు వచ్చి రెండు మినిస్ట్రీలు ఒకే నది ఒడ్డున జరుగుతున్నాయి చూడండి. అటువైపు యేసుక్రీస్తు, ఇటు బాప్తిసమిచ్చి యోహానుది. ఇప్పుడు మినిస్ట్రీలు పోటీ వచ్చేసిందట. ఈరోజు నా మీద కూడా, నా చుట్టూ తిరిగి నా మీద చిరుకొను, నా మీద దరిద్రపు సాతాను ఎత్తుగల్లేసేది ఏంటి చెప్పనా, ఈ మినిస్ట్రీ ఎక్కువైపోతుందని. మీకు ఎవరు సాధ్యం అంటే నువ్వు యేసుక్రీస్తున్నా అంటావా అని. అది కాదు, అర్థం అవడానికి ఒక మాట చెబుతున్నాను నేను. ఈరోజు మినిస్ట్రీలు ఒకటి ఎక్కువైపోతుందని. ఈ నెల తొక్కేయాలి, ఈ నెల నాశనం చేయాలి, ఈ నెల బ్యాట్ చేసేయాలి, ఈ నెల పాడు చేసేయాలి, ఈయన మొత్తం మీద లేకుండా చేసేయాలి. ఆయన చేసేస్తే ఏమవుతారంటే నా మినిస్ట్రీ ఎక్కువ, నీ బొంద ఎక్కువ అవుతుంది. నేను చెప్తున్నాను, ఒకరిని పాడు చేస్తే నువ్వు ఎప్పుడు ఎదగో, ఒకరిని పాడు చేస్తే ఎప్పుడు నువ్వు నిలబడో. వాడిని పాడు చేసి నా మినిస్ట్రీ పెద్ద చేసుకోవాలనుకుంటే నిన్ను దాన్ని ఎవడు ఇంకొకటి వస్తాడు, గుర్తెట్టుకో. దేవుడు ఇవ్వాలి మనకి. వాడు వెనకాల తిరుగుతున్నాను ఎలా లాగేసి, వీడితో మాట్లాడుతున్నా ఎలా లాగేసి, అతని డేట్లన్నీ మనం క్యాన్సిల్ చేసేసి, వాడి మీద బ్యాడ్గా చెప్పి అతను వెంబడించకండి అని ఎన్నో మాటలు చెప్తే నేను చెప్తున్నా, ఎవడు బ్యాడ్ అవుతాడు? మనమే బ్యాడ్ అయిపోతాం. మినిస్ట్రీని కట్టుకోవాలంటే ఎదుటోళ్ళని పాడు చేస్తూ కట్టడం కాదు, మినిస్ట్రీని కట్టడం ఏంటి చెప్పినా ప్రభువుని హెచ్చిస్తూ కట్టాలి. యోహానుకు విషయం చెప్పి, అసలు ఈ మినిస్ట్రీ నాకు ఫాలోయింగ్ కాదు, ఈ మినిస్ట్రీ నా కోసం కాదు, ఈ మినిస్ట్రీ దేనికోసం అంటే ప్రభు కోసం. అసలు నేను వచ్చిందే ఆయన కొరకు అని మీరు బుర్రలేక మాట్లాడుతున్నారు. మీకు విషయం చెప్పిన, ఆయన నాకు ఫ్రెండు అన్నాడు. ఎక్కడన్నాడు ఆ మాట? 29వ వచనంలో, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుడు స్వరం వినేడు స్నేహితుడు. ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము సంపూర్ణమైన. నిజమైన ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పనా, ఆడు బాగుండాలరా అనుకుంటున్నాడు. దొంగెదవ ఏం చేస్తాడు చెప్పనా, చెప్పండి, ఆడు నాశనం చేసేయాలని చూస్తాడు. నిజమైన స్నేహితుడు చెప్పినా ఆడు బాగుంటే మనం బాగుంటాం, ఆడు హెచ్చింపబడితే మనం బాగున్నట్టాడు, ఆడు మన ఫ్రెండ్ రా అనుకుంటాడు. యోహాను చూడండి, యోహాను చూస్తున్న ఆ కొలత చూడండి. ఫ్రెండు, నా ఫ్రెండు, ఆయన మాట్లాడితే నాకు సంతోషం, ఆయన పరిచర్య చేస్తే సంతోషం, ఆయన ఎదిగితే సంతోషం, ఆయన నిలబడి అనేకులను ఆయన వైపు ఆకర్షించుకుంటే నాకు సంతోషం. మరో మాట చెప్పిన, నేను కూడా ఆయనకి దాసుడు. నా మినిస్ట్రీ ఆయనది, నా పదవి ఆయనది, నా గౌరవం ఆయనది, అన్నీ ఆయనవే. నా స్నేహం ఎలాంటిదంటే ఆయన ఎదిగితే సంతోషించే స్నేహం. ఇంకా నా స్నేహం ఎలాంటిదంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఎప్పుడు స్నేహంలో గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న ఎలాంటి ఎప్పుడు తెలుస్తారు చెప్పి. నేను చాలాసార్లు మాట అన్నది, నువ్వు అలా లేస్తున్నప్పుడు అలా దూరం జరుగుతున్నారంటే నేను చెప్తున్నాను, వాళ్ళకి ధనం పెట్టే. నువ్వు అలా లేచే కొలిది వాళ్ళు ఇంకా సంతోషిస్తున్నారంటే చెప్పండి, వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేయి, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఇలా హెచ్చింపబడే కొలిది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి కారాలు మిరియాలు నూరి వీడెప్పుడు పాడవుతారని ఎదురు చూస్తారో వాళ్ళ స్నేహితులు కాదు, చెప్పండి, కనిపించని శత్రువులు. వాళ్ళకు దూరంగా ఉండాలి. ఒకరోజు వినకూడని వార్త నేను విన్నానండి. ఆ వార్త ఏంటి చెప్పనా, నాకు ఎవడైతే నా లైఫ్ని లేకుండా ఈరోజు అనుకుంటున్నాడు అండి, ఎవడైతే చేయాలనుకుంటున్నాడో, నా ప్రాణ స్నేహితులుగా ప్రేమిస్తున్న వారు వెళ్ళట వాడితో కూర్చొని పెళ్ళిలో కిచ్చాపాటి చేశారట. ఆ రోజు నాకు గుండె చాలా ఏడిసిందండి. నన్నే లేకుండా చేయాలని ఈ రోజుకి నన్ను నిందించి బాధించినోడితో పోయి ఈరోజు ఇలా మాట్లాడి ముచ్చట్లు పెట్టి అక్కడ భోజనాలు చేసి వచ్చారంటే నేను చాలా ఏడ్చాను. ఆ రోజు రాక నా దేవుని తెలుసు, ఆ రోజు నేను చాలా ఏడ్చాను. నా స్నేహితులే అనుకున్నవారే నా శత్రువుతో చేతులు కలుపుతున్నారా అని నేను ఒకటే అనుకున్నాను. కాలంలో దేవుడు చూపించే రిజల్ట్ ఏంటంటే ఇరువురు కలిసి సిగ్గుపడతారు. యోహాను దగ్గర బాప్తిస్మిచ్చి, యోహాను దగ్గర, ప్రభువు దగ్గర, యోనాతాన్ దగ్గర, దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన సంగతి ఏంటో చెప్పనా, మనం నమ్మిన స్నేహితుడు మనల్ని ఎప్పుడు ఒమ్ము చేయడు.
మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు మనకెప్పుడు ఒమ్ము చేయడు. ఆయన మన కొరకు ఏడుస్తాడు, మన కొరకు నవ్వుతాడు, మన కొరకు ప్రాణం పెడతాడు. మనం బాగుంటే చెప్పండి, బాగున్నావురా అని ఆనందిస్తాడు. యేసుక్రీస్తు వారు కానీ యోహాను కానీ చూడండి, నువ్వు బాగుండాలి, నువ్వు వచ్చేసావు, నీకు నేను అడ్డుగా ఉన్నానా? ఒకవేళ నేనే నీకు అడ్డు అయితే నేను సైడ్ అయిపోతానన్నాడు. ఇంకా స్నేహానికి గుర్తేంటి చెప్పిన, ప్రాణాలు పెట్టేస్తున్నప్పుడు, ఆ తలక ఇచ్చేస్తున్నప్పుడు యోహాను అంతగా ఎలా సంతోషించాడంటే నాకు ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఇంకా ఆయన వచ్చేసాడు, నేను వెళ్ళిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఎవరు? యోహాను. మనం అలా అనుకుంటున్నామంటే మనం అనుకోం. వచ్చేసాడా అనుకుంటున్నాం, అలా చేసాడా అనుకుంటున్నాం. కానీ చూడండి, నిజమైన స్నేహంలో గుర్తండి చెప్పిన, ఎప్పుడు మన స్నేహితుడు బాగుండాలని కోరుకోవాలి. అదేనండి స్నేహం అంటే. స్నేహం అంటే చాక్లెట్ ఇవ్వడం, స్నేహం అంటే సిగరెట్ ఇవ్వడం, స్నేహం అంటే బెంచి మీద సోటు ఇవ్వడం కాదు. స్నేహం అంటే అండి చెప్పిన, చెప్పండి, మనం దెబ్బలు తిన్నా మన ఫ్రెండ్ బాగుండాలని కోరుకుంటాం చూసారా, అది స్నేహం. అందుకే స్నేహితులు దినున్నాడు. మీకు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వెరీ గుడ్, కంటిన్యూ చేయండి. ఇలాంటి వాళ్ళు ఎవరు లేరనుకోండి, వాళ్ళతో హాయ్ బాయ్, ఎంతవరకు అంతవరకు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ వాళ్ళతో కొనసాగావో నేను చంపేస్తారు వాళ్ళు. అందుకే యోనాతాను నీకు నాకు నేర్పిస్తున్నది, యోహాను నీకు నాకు నేర్పిస్తున్నది ఒకే ఒక్కటి, స్నేహం అంటే చెప్పండి డైలాగ్, స్నేహం అంటే ఇదేరా. యోనాతాను అన్నీ ఇచ్చేస్తే ఈ యోహాను ప్రభు కొరకు చెప్పండి ప్రాణం ఇచ్చేశాడు. మరో మాట చెప్పనా, పేతురుని ఒక రోజు అడుగుతాడు, మీరు నిజంగానే నాకు స్నేహితులా అంటాడు. నిజంగానే స్నేహితులు ప్రభువా? అయితే ఒక మాట అంటాను, నువ్వు స్నేహితుడు అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నేను హెచ్చింపబడ్డానికి నా కొరకు పని చేస్తావా అన్నాడు. చేస్తాను ప్రభువా అన్నాడు. ప్రాణం పెట్టేంతగా చేస్తావంటే, ప్రాణం పెట్టేంతగా ఏంటి ప్రభువా? ఈ ప్రాణం పెట్టిందే నువ్వు. ఈ భావజాలం అంతా పేతురికి అర్థమైన తర్వాత పేతురు ఏం చేశాడు చెప్పిన, పేతురుని ప్రభు వచ్చాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. నా కుటుంబం కన్నా, నా స్నేహితుల కన్నా, నా బిడ్డల కన్నా, నా భార్య కన్నా, మా అత్త కన్నా, మా మామ కన్నా, నా చుట్టూ ఉన్న అన్నదమ్ముల కన్నా, నా పరిచర్య కన్నా, అన్నిటికన్నా నిన్నే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ కొరకు చచ్చిపోయి ఎంతగా ప్రేమిస్తాను. అప్పుడు ప్రభు అంటాడు, అయితే నా గొర్రెల్ని మేపుతూనే గొర్రెల కొరకు చెప్పండి ప్రాణం పెట్టేశాడు. నిజమైన స్నేహం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన నుంచి ఏం కోరుకోదండి. నిజమైన స్నేహం ఏంటి చెప్పిన, మన కోసం ఒక్కొక్కటి చెప్పండి వదిలేసుకుంటారు. ఆడేనండి నిజమైన ఫ్రెండ్. మన కోసం ఎవడైతే అన్నీ వదిలేసుకుంటున్నాడో, వాడి పేరుని, వాడి ప్రఖ్యాతిని, వాడి సమయాన్ని, వాడి యొక్క బలాన్ని, మనకు కావలసినవన్నీ వాడు మన కొరకు వదిలేసుకుంటుంటే వాడే నిజమైన స్నేహం. వాడు అలాంటి ఎప్పుడు వదలదు. ఎందుకంటే వీడు సహోదరుడు కన్నా గొప్పడు, వీడు మన గర్భాన పుట్టిన అన్న కన్నా తమ్ముడి కన్నా గొప్పడు. వాడిని ఎప్పుడు వదలకండి. మన కొరకు త్యాగం చేసి, మన కొరకు నిందలు మోసి, మన కొరకు బాధలు మోసి, మన కొరకు అన్నీ చేసిన అలాంటి ఎప్పుడు వదలకండి. అలాంటి వాడు, అలాంటి ఆయన ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు, ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పేతురికి అర్థమైపోయింది, ప్రాణం ఏంటి ప్రభువా, నేను తల క్రిందలుగా నీ కొరకు సిలువ వేయబడ్డానికి నేను సిద్ధం. తల క్రిందలుగా చనిపోయాడు ఎవరు చెప్పండి? పేతురు గారు. ఇంకా స్నేహాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత స్టెఫెను కూడా ఫ్రెండ్ ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఫ్రెండ్ కోసం చెబుతుంటే, ప్రాణాలు తీసేస్తుంటే, నా ఫ్రెండ్ హెచ్చింపబడ్డానికి నేను ప్రాణం ఇచ్చేస్తానని ఆ ఫ్రెండ్ వైపు చూసి చచ్చిపోయాడు. మనమైతే ఏమంటాం చెప్పండి? పొరపాటున మన ఫ్రెండ్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, దరిద్రుడు అంతా నీ వల్ల జరిగిందని అంటాము. ఎవరిని? ఫ్రెండ్ని. ఈ మధ్య ఒకటి అలాగే దూరం అయిపోయింది నాకు. జేమ్స్ తుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి, ఇబ్బందిగా ఉంటే స్నేహం వదిలేస్తారా? నాకు అదే అర్థం లేదు. జేమ్స్ తుంటే ఇబ్బందిగా ఉంటే స్నేహం వదిలేస్తారా? ఇబ్బంది, బాధలు, నిందలు వస్తే స్నేహం చేయరా? స్నేహం మీకు తెలియదు. నేను అనుకున్నాను, అరే నేను ఫ్రెండ్ అనుకున్నాను, నా రాంగ్ డెసిషన్ రా మిమ్మల్ని ఫ్రెండ్ అనుకోవడం అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, స్టెఫెను చంపేస్తున్న ఆ ఫ్రెండ్ వైపు చూసి నేను వచ్చేస్తున్నాను అన్నాడట. మనకి ఇబ్బందులు కలిగిన, సమస్యలు కలిగిన, ఎవరి వలన మనకి ఇబ్బంది కలిగిన, ఆయన ఎప్పుడు మన స్నేహితుడు కాదని లోకంలో చెప్పండి అనుకోవద్దు. మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన స్నేహితుడు మన కొరకు రక్తం కాచాడు, మన స్నేహితుడు మన కొరకు తన నిండు జీవితాన్ని చెప్పండి
అర్పించేశాడు. స్తెఫను చనిపోతూ చనిపోతూ యేసుప్రభువా వచ్చేస్తున్నాను అన్నమాట. యేసుప్రభు వచ్చి మీరు నాకు స్నేహితులన్నా వెంటనే భుజం మీద చేసేయలేదట. మనమైతే ఏం చేద్దాం చెప్పండి, రారా అలగిలిపోతాం అంటాం మనం. వాళ్ళు ఎప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా గౌరవాన్ని చెప్పండి తగ్గించలేదు. ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండే, కానీ ఆ ఫ్రెండ్ గౌరవాన్ని ఎప్పుడు మనం చెప్పండి తగ్గించకూడదు. ఆయన గౌరవాన్ని అలా ఇస్తూనే గౌరవంగా ప్రాణం ఇచ్చేశారు. చివరికి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే గొప్పవాడు తక్కువ అని కొరకు చెప్పండి ప్రాణం ఇచ్చేశాడు. మన స్నేహాలు ఎవరితో చేస్తామని చెప్పండి. మన మిడిల్ క్లాస్ అయితే మిడిల్ క్లాస్తోనే ఉంటుంది. మన గొప్పలు అయితే చెప్పండి గొప్పలతోనే ఉంటుంది. మనందరూ కులస్తులు అనుకోండి, ఆ కులగైతోనే స్నేహం చేస్తాం. మనమంతా బంధువులు అనుకోండి, ఆ బంధువులతోనే స్నేహం చేస్తాం. కానీ ప్రభు చూడండి, గొప్పోడు చెప్పండి పాపులతో స్నేహం చేయడానికి శరీరధారిగా వచ్చి చచ్చిపోయాడట. నిజానికి ఆయన మనతో స్నేహం చేసేంత గొప్పలమేమీ కాదు, కానీ ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఇలాంటి ఫ్రెండ్ను వదిలేసి ఎవడో గాలోడిని ఫ్రెండ్ ఆడి కోసం నువ్వు ఏదో చేస్తానంటే నేను చెప్తున్నాను, ఆడేం చేయండి నీ కోసం గుర్తెట్టుకో, ఆడు చక్కగా వెళ్ళిపోతాడు. చాలామంది దేనికి చచ్చిపోయారంటే ఫ్రెండ్తో తిరిగి లారీని గుద్ది చచ్చిపోయారు. దేనికి చనిపోయారంటే ఆడు ఇరికించేసి ఇటు సైడ్ అయిపోయాడు. దేనికి చనిపోయారంటే ఈరోజు స్నేహితుల వల్ల సగ జీవితాలు నాశనం అయిపోయిన లేరండి. అలా వాళ్ళు చేసే ఆ భయంకరమైన కార్యాలు, వారు రెచ్చగొట్టే విధానాలు, వాళ్ళ బోడి సలహాల వల్లే ఈరోజు స్నేహాలు ఈరోజు ప్రాణాలు తీసేస్తున్నాయి. కానీ ఈ స్నేహంతో మీరు జతకట్టండి. ఈయనకి హృదయాన్ని ఇచ్చేయండి, ఈయనకి గౌరవాన్ని ఇచ్చేయండి, ఈయనకి జీవితాన్ని ఇచ్చేయండి. ఈయన ఎప్పుడు మీ నమ్మకాన్ని ఉంచండి. ఇంతకన్నా ముగిస్తూ మంచి మాట అన్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగితే నీ ఫ్రెండ్ ఎలా అంటాడు చెప్పనా, నీకు ఏ సమయానికి ఏం కావాలో చెప్పండి అవన్నీ చూసుకుంటాడు. మన ఫ్రెండ్ ఎలా అంటాడు చెప్పినా మన పర్సులో డబ్బులు ఏమైనా చూసుకుంటాడు. మన ఫ్రెండ్ ఎలా అంటాడు చెప్పినా వీడికి ఏమైనా పనికొత్తలేదు చూసుకుంటాడు. కానీ మన ఫ్రెండ్ ఎలా అంటాడు చెప్పినా మన కోసం అన్నీ ఇచ్చేయడానికి రెడీ అయిపోతాడు. అందుకే ముస్తఫా డేలో మనం తెలుసుకోవాల్సిన చెప్పండి మంచి మాట ఏంటంటే చెప్పండి, మన నిజమైన స్నేహితుడు దావీదు లాంటి వాడు, యోనాతాన్ లాంటి వాడు అయి ఉండాలి. మన నిజమైన స్నేహితుడు యోహాను ప్రభు లాంటి వాడై ఉండాలి. మన నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అప్పుడు ఈయనవాడు నా పాట తగ్గినేసి నేను నిజంగా స్నేహితుల్లో ఫీల్ అయిపోయాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీడిపోనేది స్నేహం ఒకటని విషయం ఏంటి చెప్పిన అందరూ విడిపోయారు. అది కష్టం వచ్చిన నష్టం ముస్తఫా అని కొవ్వొత్తులు అట్టుకుని ఏడు చేసిపోయింది. విషయం తెలిసింది ఏంటాడు ముస్తఫా కదాడు దొంగప్ప అని తెలిసింది. చివరికి ఆ డెప్ మీద కొట్టేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. అలాంటి స్నేహాలు మనకొద్దు. మనకు నిజమైన స్నేహితుడు ఒకే ఒకరెవరు చెప్పండి, యేసుక్రీస్తు. గాడ్ బ్లెస్ యూ.